యువర్ గుడ్ నేమ్? ఐఎమ్ శాంతి కుమార్. సార్ ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్‌గా వస్తున్నారు. సో, ఆయన చూసిన పరిపాలన ఈ 5 ఇయర్స్‌లో మీరేమైనా అబ్జర్వ్ చేసారా? సంక్షేమం, అభివృద్ధి గురించి మీరేం చెప్తారు? అక్కడ ఓన్లీ బటన్ నొక్కడమే ఒకటే ఉంది. ఇంకేమీ లేదండి. బటన్ నొక్కి, నొక్కి, నొక్కి ఆయన చెయ్యి అరిగిందో ఏమో తెలీదు గానీ, ఎవరికీ డబ్బులు రాలేదు. ఒకటే ఓన్లీ వన్ కమ్యూనిటీకి ఇస్తుంటాడు. ఆ కమ్యూనిటీ పాలిటిక్స్ మాత్రం మిగతా ఇంకేమీ లేదు అతడికి. మా చంద్రబాబు గారు ఉన్నప్పుడు డెవలప్‌మెంట్ గురించి, అమరావతిని డెవలప్ చేద్దామనేసి ఎంతో ప్రయత్నించాడు. మా మా నరేంద్ర మోడీ గారు కూడా ఎంతో హెల్ప్ చేశారు బీజేపీ నుంచి. మా బీజేపీ ఎంతో ఫండ్స్ ఇచ్చింది. ఎప్పుడు? చంద్రబాబు. అదే చంద్రబాబు గారు ఉంటే గిట్ట మనకు స్పెషల్ స్టేటస్ రాకున్నా కానీ డెవలప్మెంట్ అయ్యేది. అంతే. ఆయన ఆల్రెడీ దెర్ వాస్ ఏ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ని యాక్చువల్గా ఎందుకంటే ఈ జగన్ కావాలని యూటర్న్లు, రాంగ్ టర్న్లు అని చెప్పేసి అతడు మా మా బీజేపీ నుంచి అలాగే చేద్దామనేసి చేశాడు. కానీ చంద్రబాబు గారు ఉంటే అండ్ నరేంద్ర మోడీ, ఇప్పుడు మేము బీజేపీ అండ్ చంద్రబాబు మేము కలిసాము. వీఆర్ గోయింగ్ టు విన్ ద ఏపీ అండ్ ఆల్సో తెలంగాణ కూడా మేము డెఫినెట్లీ గెలుస్తాం. తెలంగాణ అండ్ ఆంధ్ర కలిసి అభివృద్ధి అవుతాం 100%. ఇదేంటండి మనుషులకు 1000 రూపాయలు 10,000 ఇచ్చేసి వాళ్ళని బిచ్చపోలం చేసుకొని ఒక లేబర్ లాగా చేస్తున్నారండి. దిస్ ఈస్ అవర్ కమ్యూనల్ పాలిటిక్స్. అక్కడ చూడండి తిరుమలలో ఏమవుతుందండి చూసారా మీరు? అక్కడంతా అన్యాయం మొత్తం. వాట్ ఈస్ మనం హుండీలు వేస్తాం కదండి డబ్బులు. ఆ హుండీలు డబ్బులు కూడా మేము హిందూస్. ఓకే, వీఆర్ నాట్ హిందూస్కి చేయండి, క్రిస్టియన్స్కి చేయండి, అన్ని చేయండి. కానీ హిందూ ఫండ్స్ షుడ్ బి యూజ్ ఫర్ ద ఎవరికి? హిందూస్కి మాత్రమే, నాట్ ఫర్ అదర్ థింగ్స్. మీరు రోడ్లు కడతాము, బ్రిడ్జ్లు కడతాము అనేసి డైవర్ట్ చేయడం ఏంటండి? డైవర్షన్ మీరు మాస్కులకు, క్రిస్టియన్స్కి, వాళ్ళకు ప్రీస్లకు ఇస్తారు. కానీ మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి మీరు ఇస్తున్నారా? అక్కడ చూసారా? రథంని కాల్చేస్తారు. ఇట్ ఈస్ ఆల్ కమ్యూనల్ పాలిటిక్స్ ఫాలోడ్ బై జగన్ గారు. ఆయన ఇప్పటి వరకు చూసారా? జగన్ గారు ఇప్పటివరకు కోర్టుకి అపియర్ అయ్యాడా? ఈజ్ ఆ పాపం ఆ అబ్బాయిని కోడికత్తి కేసు వాడిని మాత్రం నాశనం చేస్తాడా లేదా మన జీవితం? నీ పాలిటిక్స్ గురించి ఎంత చేస్తావు? ఆఖరికి చెల్లెని కూడా నాశనం చేస్తావు కదా బాబు జగన్ గారు. ఇంకా చెల్లెనే నాశనం చేస్తున్నాడు. ఇక ప్రజలను ఏం చేస్తాడండి? ఇక ప్రజలు నమ్మారనుకోండి, ఇక మొత్తం బొందబెట్టినట్టే అంతే. ఇంకా మీరు ఓటు జగన్కి వేసారనుకోండి, ఇక మీరు నెక్స్ట్ టైం ఇప్పుడే 5 ఏళ్లలో నాశనం అయిపోయారు. ఇంకా మా తెలంగాణ కేసీఆర్ గారు అనేవాళ్ళు 7 ఫీట్లు తీసి బొంద పెడతాననేసి. అంతే ఇప్పుడు. ఎందుకంటే జగన్ అండ్ కేసీఆర్ ఆర్ మిలాఖత్. ఆయన కేసీఆర్ గారు ఉన్నందుకే, అప్పుడు సపోర్ట్ చేసినందుకే చంద్రబాబు గారు ఓడిపోయారు. లేకపోతే ఇప్పటివరకు అమరావతి డెవలప్ అయిపోయేది. చూస్తారు కదండి హైటెక్ సిటీ ఎలా ఉంది. గచ్చిబౌలి వెళ్ళారా? ఎంత పర్ఫెక్ట్గా ఉంది చూసారా? అదంతా చంద్రబాబు గారిది. ఆయన విత్తనం వేస్తాడండి. విత్తనం వేసినాక వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా మిగతా వాళ్ళంట ఈ జగన్లాగా చేయలేదండి. తండ్రి పేరు చెప్పుకుంటాడు కానీ తండ్రిలాగా చేయలేడు. తండ్రి ఓకే వెల్ఫేర్ విత్ డెవలప్మెంట్ చేస్తాడు. కానీ ఈయన ఓన్లీ నో వెల్ఫేర్, నథింగ్. ఓన్లీ డబ్బులు ఇస్తాడు. ఏ కమ్యూనిటీకి ఇస్తాడో ఏమో. అవి దాంట్లో కూడా సెట్టింగ్ తెలుసా అండి మీకు? ఎవ్వరికి సరిగ్గా లేదు. అందరూ మేము యాక్చువల్ క్యాంపెయిన్ చేయవలసిన అవసరం లేదండి. వీఆర్ విన్నింగ్. మా కూటమే గెలుస్తుందండి. నెక్స్ట్ గవర్నమెంట్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అండ్ మా బీజేపీ. సార్ గుడ్ మార్నింగ్ సార్. I am SN Reddy, immediate National President, Builders Association of India. That is the Contractors Association, which is established in 1941. మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. Not only AP and Telangana, why AP? Why not Telangana? Whatever it may be, మేము కాంట్రాక్టర్స్, మాకు వర్క్ చేసిన దానికి డబ్బులు రావాలి అంతే. వాడే మాకు బంధువు, వాడే చుట్టం, వాడే ఫ్రెండ్. మాకు పేమెంట్స్ లేవు. ఏపీలో అధ్వానంగా ఉన్నాయి పేమెంట్స్. మిగతా వాటిలో నేను కామెంట్ చేయను. ఏది సోషల్ అంతా సోమరిపోతులను చేయడము, ఫ్రీ బీస్ ఇచ్చేసి వాళ్ళకి ఏదైనా పని కల్పించాలి. కానీ ఫ్రీ బీస్ అనేది అగెనెస్ట్.
today's world is the most dangerous situation. So our senior, B Senior and Company, Kim's Hospital owner, he's constructed a parliament house in Afghanistan. ఆఫ్ఘనిస్తాన్లో పార్లమెంట్ హౌస్ కట్టిండు, కానీ ఏపీలో కానీ తెలంగాణలో పని చేయాలంటే కాళ్ళు చేతులు ఉనుకుతున్నాయి ఆయనకి. సో ఐ మీన్ టు సే ద తాలిబన్స్ అండ్ దట్ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఫర్ లాస్ట్ 10 years. నాట్ నౌ. ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత ఏమైతే తెలియదు. సో మాది కాంట్రాక్టర్స్ వరకు ఈ విధంగా ఉంది. వీళ్ళు పోవాలి. మామూలుగా చిత్తు ఓడిపోయి ప్రతి ఒక్కటి జైలుకి వెళ్ళాలి వీళ్ళంతా. ఈ కాంట్రాక్టర్స్ మీద డబ్బులు వసూలు చేసి ఫ్రాడ్ ఏదైతే చేసినారో పబ్లిక్ మీద పడి ఫ్రీ బీస్ ఇచ్చి. సో అది థ్యాంక్ యూ.